గ్రేటర్ సిటీకి లంగ్ స్పేస్ గా భావించే కేబీఆర్ పార్క్ చుట్టూ ఇప్పుడు చెట్ల తొలగింప తీవ్ర వివాదానికి దారితీసింది. హెచ్సిటీ ప్రాజెక్టు కింద పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ ఎకో సెన్సిటివ్ జోన్ కి నష్టం లేకుండా పనులు చేస్తున్నామని చెప్తోంది. కానీ మరోవైపు సెంట్రల్ మీడియంలో ఉన్న వందలాది చెట్లు నరికివేస్తుండటంపై పర్యావరణవేత్తలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో హెచ్సిటీ ప్రాజెక్టు కింద కేబీఆర్ పార్కు చుట్టూ భారీ మౌలిక సదుపాయాల పనులు చేపట్టింది జీహెచ్ఎంసీ. మొత్తం 1,090 కోట్ల రూపాయల వ్యయంతో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ను టచ్ చేయకుండా అన్ని పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి 9 మీటర్ల బఫర్ జోన్లో నిర్మాణాలు, చెట్ల నరికివేత జరగట్లేదన్నారు అధికారులు. అయితే పార్కు చుట్టూ ఉన్న రోడ్ల మధ్య సెంట్రల్ మీడియంలో పెద్ద ఎత్తున చెట్ల తొలగింపుపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో మొత్తం 1,972 చెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 370 చెట్లను మాత్రమే ట్రాన్స్లోకేట్ చేస్తామన్నారు. 1,536 చెట్లను నరికివేసి అలాగే 66 చెట్లను అక్కడే కొనసాగిస్తున్నారు. ఇక పూర్తిగా నరికివేస్తున్న చెట్లలో 600 వరకు కోనోకార్పస్ చెట్లున్నాయని తెలిపారు అధికారులు. 10 ఏళ్లకు పైగా వయసున్న చెట్లు కూడా తొలగిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో చెట్లు తొలగిస్తే నగర వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా సేవ్ కేబీఆర్ పేరుతో పర్యావరణవేత్తలు, స్థానికులు నిరసనలకు దిగారు. ప్రతిరోజు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఫ్లైఓవర్లు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరుతుందని ఎలాంటి అధ్యయనాలు చెప్పలేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే సిటీలోని అనేక ఫ్లైఓవర్లపైనే ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. మెట్రో కనెక్టివిటీ విస్తరణ, ఆర్టీసీ బస్సుల పెంపు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, నడిచి వెళ్లే వారి భద్రతపై దృష్టి పెడితేనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. చెట్లు నరికివేయడం అంటే ప్రజల జీవన హక్కును దెబ్బతీయడమేనని, సిటీకి అవసరమైన గ్రీన్ కవర్ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు సేవ్ కేబీఆర్ ప్రతినిధులు. నగరంలో అవి కూడా వెళ్ళిపోతే ఇంకా మనం ఎందుకు ఈ నగరంలో బతికి మన రాబోయే తరాలకి, మన పిల్లలకి, వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాం? మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో చూస్తున్నాం ఎలా ఉందో, పీల్చుకోలేకపోతున్నారు గాలి. అలాంటిది హైదరాబాద్లో ఈరోజు మనం ఇంత గాలి పీల్చుకోగలుగుతున్నాం అంటే వీటి వల్లే కదా. రేపొద్దున ఈ కేబీఆర్ పార్క్ లాంటి పార్కుల వద్ద మీరు ఫ్లైఓవర్లు కట్టి ఏం సాధిస్తారు? రోడ్ నెంబర్ 45లో ఫ్లైఓవర్ కట్టారు. ఫ్లైఓవర్ దిగకముందే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఫ్లైఓవర్లు ఎక్కడే కానీ సొల్యూషన్ కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది సొల్యూషన్. అలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన మీరు ఏ విధంగా పెడుతున్నారు? 2015 నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది ఈ పోరాటం. లీగల్గా మేము పోరాడుతున్నాం, కానీ ప్రభుత్వం దీనిపైన మొండి వైఖరి చూపిస్తుంది. మేమందరం సామాన్య సిటిజన్స్గా ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, అడుక్కుంటున్నాం, ప్రాధాయపడుతున్నాం, మిమ్మల్ని దయచేసి ఈ పార్క్ను వదిలిపెట్టండి. కేబీఆర్ చుట్టూ జరుగుతున్న పనుల పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని సేవ్ కేబీఆర్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, సర్వే ప్లాన్, డిపిఆర్లు, పర్యావరణ అనుమతులను బయటపెట్టాలని కోరుతున్నారు. మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అంశాలు తేలే వరకు చెట్ల నరికివేతను ఆపాలంటున్నారు. ఢిల్లీలో ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉందో అలాంటి సిచ్యువేషన్ కంటే దారుణమైన సిచ్యువేషన్స్ మనం ఈ రోజున ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజున కనుక ఈ చెట్టుని నరికాము అంటే, ఒక చెట్టుని నరికాము అంటే 100 ప్రాణాలు తీసినట్టు లెక్క. ఎందుకంటే 100 ప్రాణాలకు కావాల్సిన ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక చెట్టు నుంచి వస్తుంది. ఆ చెట్టుని మనం కాపాడుకుంటే 100 ప్రాణాలని మనం కాపాడుకున్నట్టు లెక్క. అందుకని నేను దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఇది మన ఇంట్లో ప్రోగ్రాం కాదు, కానీ మనందరికీ అవసరమైంది. మన పిల్లలకి, మన మనవలకి, మన మునిమనవలకి మనం ఏమన్నా ఇవ్వగలుగుతామంటే రేజ్ యువర్ వాయిస్ అగైనెస్ట్. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల నరికివేత ఇప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ అనే చర్చకు దారితీసింది. ఒకవైపు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారమని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు సిటీకి ఊపిరితిత్తుల్లాంటి గ్రీన్ కవర్ను కాపాడాలని పర్యావరణవేత్తలు ఉద్యమం చేస్తున్నారు.